స్తుతి మహిమ ఘనతకు అర్హుడా, నీ ఎదుటే ప్రణమిల్లి మ్రొక్కెదను. స్తుతి మహిమ ఘనతకు అర్హుడా, నీ ఎదుటే ప్రణమిల్లి మ్రొక్కెదను. నీ మహిమను నాకు కనుపరచుము, నీ చిత్తమునే నెరవేర్చుము. స్తుతి మహిమ ఘనతకు అర్హుడా, నీ ఎదుటే ప్రణమిల్లి మ్రొక్కెదను. నీ మహిమను నాకు కనుపరచుము, నీ చిత్తమునే నెరవేర్చుము. స్తుతి మహిమ ఘనతకు అర్హుడా, నీ ఎదుటే ప్రణమిల్లి మ్రొక్కెదను. నీ మహిమను నాకు కనుపరచుము, నీ చిత్తమునే నెరవేర్చు. మరి ఒకసారి పాడదాం. స్తుతి మహిమ, స్తుతి మహిమ ఘనతకు అర్హుడా, నీ ఎదుటే ప్రణమిల్లి మ్రొక్కెదను. నీ మహిమను నాకు కనుపరచుము, నీ చిత్తమునే నెరవేర్చుము. కృపతో నన్ను పోషించెదవు, నా అండగా నిలచి నన్ను కాపాడెదవు. నా మొర విని నా చెంత నిలిచెదవు, తొట్టిల్లినప్పుడు నన్ను లేవనెత్తెదవు. మరొకసారి పాడదాము. కృప వెంబడి కృపతో నన్ను పోషించెదవు, నా అండగా నిలచి నన్ను కాపాడెదవు. నా మొర విని నా చెంత నిలిచెదవు, తొట్టిల్లినప్పుడు నన్ను లేవనెత్తెదవు. చెల్లిస్తున్నామయ్యా, హల్లెలూయా. పాడదాము హల్లెలూయా. మీరు ఎక్కడంటే అక్కడ హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వలోకంలో నీకు సములు ఎవరయ్యా? నీవు తప్ప వేరే దేవుడు లేడయ్యా. చెప్దాము. సాగిల పడి నిన్ను సన్నుతించడానికి నీవు యోగ్యుడవు. మేము మా జీవితం అంతా, హృదయం అంతా సమర్పించడానికి నీవు యోగ్యుడవు.
సర్వలోకములో నీకు సములెవ్వరు, నీవు తప్ప వేరే దేవుడే లేడు. సాగిలపడి నిన్ను సన్నతింతును, నీవే నా ప్రభువు, నీవే నా తండ్రి. పాడదాం. సర్వలోకములో నీకు సములెవ్వరు, నీవు తప్ప వేరే దేవుడే లేడు. సాగిలపడి నిన్ను సన్నుతింతును, నీవే నా ప్రభువు, నీవే. మరి ఒకసారి పాడదామా? సర్వలోకములో, సర్వలోకములో నీకు సములెవ్వరు, నీవు తప్ప వేరే దేవుడే లేడయ్యా. సాగిలపడి నిన్ను సన్నుతింతుము, నీవే నా ప్రభువు, నీవే నా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు పాడండి నాతో పాటు. సర్వలోకంలో పడదాం. సర్వలోకములో నీకు సములెవ్వరు, నీకు తప్ప వేరే దేవుడే లేడు. సాగిలపడి నిన్ను సన్నుతింతును, నీవే నా ప్రభువు, నీవే నా తండ్రి. కృప వెంబడి, కృప వెంబడి కృపతో నన్ను పోషించెదవు, నా అండగా నిలచి నన్ను కాపాడెదవు. నా మొర విని నా చెంత నిలిచెదవు, తొట్టిల్లినప్పుడు నన్ను లేవనెత్తెదవు. స్తుతి మహిమ ఘనతకు అర్హుడా, నీ ఎదుటే ప్రణామాన్ని మ్రొక్కెదను. నీ మహిమను నాకు కనుపరచుము, నీ చిత్తమునే నెరవేర్చుము. అందరు పాడదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపకై హల్లెలూయా, నీ రక్తముకై హల్లెలూయా, నీవు చేసిన త్యాగముకై హల్లెలూయా, నీ కృపకై హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మా హృదయములు అర్పించుకుంటున్నామయ్యా. ఈ సాయంకాల సమయమున నీ కృప వెంబడి, కృప వెంబడి కృపతో, నూతనమైన కృపలతో దినదినము మమ్మల్ని సంరక్షిస్తున్న వాడా, నీకు స్తోత్రములు. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికి చేరుదును.
మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. స్తోత్రమయ్యా. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న హెచ్చుదామా. హోసన్నా అని పాడదాం. సన్నా హోసన్నా యూదుల రాజుకే నీకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నాకు మరి ఒద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. ఓహో పగిలిన నా కుండను నాకు మరి ఒద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. అడుగుల తడపడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. నిజమే కదా. అడుగుల తడపడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. స్తోత్రమయ్యా. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. పాడతాం హోసన్నాని. హోసన్నా మీరు నాతో కలిపి పాడండి. యూదుల రాజుకే యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నాకు మరి ఒద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. ఓహో పగిలిన నా కుండను నాకు మరి ఒద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. హోసన్నా మీరు పాడండి. హోసన్నా యూదుల
హోసన్నా అని నిన్ను హెచ్చిస్తున్నామయ్యా. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. మా కొరకు తిరిగి రానయ్యున్నామని నిరీక్షణ కలిగి ఉన్న జనులము మేము. ఇది నీ కృపయే, అందును బట్టి నీకు స్తోత్రములు. మేమందరము కలిసి నీకు స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సమర్పించడానికి నీవు మాకిచ్చిన ఈ సమయమును బట్టి ఈ భాగ్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు శక్తి మా తలాంతులు సమస్తమును మా పాటలు నీ పరిశుద్ధ పాదముల చెంత యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రీస్తు ప్రభు వారి ప్రేమగల నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను కూడా ఈ విధంగా మీ అందరితో కలిసి ప్రభువును ఆరాధించడానికి, ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించి పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ, ఇది డిస్కంటిన్యూ అవ్వకుండా చాలా కాలంగా కొనసాగిస్తూ ఉన్నటువంటి తమ్ముడు జోబ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నన్ను కూడా ప్రేమించి గౌరవించి ఈ ఆశీర్వాదకరమైన ఆధిక్యత నాకు కూడా కల్పించినందుకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ బ్లెస్సెడ్ ప్రివిలేజ్ గివెన్ టు మీ టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ, టు ప్రైజ్ అండ్ వర్షిప్ ద లార్డ్ అండ్ టు లెర్న్ ఆఫ్ ద లార్డ్. అలాగే ఈ సమయంలో పెద్దలు దైవజనులు యేసుభక్తయ్య గారు మనతో ఉండడం కూడా సంతోషం. ప్రభునామములో వారికి సంఘస్థులందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే నేను తమ్ముడు జోబ్ని అడిగాను, మా స్వీటీ బ్యూటీ క్యూటీ నాటి ఎలా ఉన్నారు అని. రైట్, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం శ్రమల దినాలలో ఉన్నాం. శ్రమల దినాలు ఆచరించాలనేది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే నాకు ప్రతిరోజు క్రిస్మసే, నాకు ప్రతిరోజు న్యూ ఇయరే, నాకు ప్రతిరోజు ఈస్టరే, ప్రతిరోజు గుడ్ ఫ్రైడేనే. ఈ 4 అనుభవాలు కలిస్తేనే రోజు విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతాం. ఏదో సంవత్సరానికి వచ్చే సీజన్ కాదు, లేకపోతే సంవత్సరానికి ఒక రోజు వచ్చే పండుగ కాదు మంది. క్రైస్తవ విశ్వాస జీవితం అనేది పండుగతో ఒకరోజు ఒక వారము గడిపేది కాదు, కానీ ఇది అనుభవాన్ని పుణికిపుచ్చుకొని మన జీవిత యాత్రలో మనం ముందుకు సాగవలసినటువంటి గొప్ప అనుభవం. కాబట్టి ఇట్టి కృప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మనకి ఇవ్వడం మనకెంతో ఆశీర్వాదం. అయితే ఈ దినాల్లో అనేక మంది శ్రమల దినాలుగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ దినాల్లో ప్రభు యొక్క సిలువను గురించినటువంటి ధ్యానము లేదా శ్రమలను గురించిన ధ్యానం అనేది తప్పకుండా మన ఆత్మీయ జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో చూడండి, చాలా చోట్ల చాలా మంది మెడలో చక్కగా సిలువ వేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ మధ్యన కొంచెం రకరకాల అలవాట్లు, చెవులకి సిలువలు వేలాడుతున్నాయి, కొంతమందికి చెవులు కూడా పెట్టుకుంటున్నారు రకరకాలుగా. అంటే సిలువ అనగానే కొంతమందికి ఒక ఆర్నమెంట్, ఆభరణము. క్రాస్ ఈజ్ అన్ ఆర్నమెంట్ ఫర్ సమ్ పీపుల్. మరి కొన్ని చోట్ల మనం చూస్తే సిలువ అనేది ఒక అలంకరణ, ఇంటికి అలంకరణ. భక్తితో విశ్వాసంతో పెట్టుకుంటారు. మీరు మా ఇంటికి వచ్చారంటే గుమ్మంలోనే ఒక పెద్ద చెక్క సిలువ కనపడుద్ది, ఇంట్లోకి వస్తే రెండో సిలువ కనపడుద్ది. ఆ సిలువ 2 రెక్కలు ఇలా ఉంటే ఓ పక్కనేమో మా అమ్మగారు మా నాన్నగారి ఫోటో, ఇంకో పక్కన మా అత్తయ్య గారు మా మామయ్య గారి ఫోటో, సిలువ పాదాల దగ్గర మా కుటుంబం ఉన్న ఫోటో ఉంటుంది. అలా పెట్టుకోవడం నా ఉద్దేశం ఏంటంటే, మేము ప్రభు రెక్కల నీడలో ప్రభు పాదాల దగ్గర ఉన్నామని. అదొక సంతోషకరమైనటువంటి తృప్తి. కాబట్టి క్రాస్ ఈజ్ అ డెకరేషన్ ఫర్ సమ్ పీపుల్. నేను డెకరేట్ చేసుకున్నాను, ఇట్ ఇస్ అన్ యాటిట్యూడ్. అది డెకరేషనా లేకపోతే ఆభరణమా లేకపోతే ఏమిటి అనేది
విశ్వాసి జీవితంలో ఒక దృక్పథం మీద ఆధారపడింది. ఇకపోతే మూడవది చాలా ముఖ్యమైనది, మనకు అవసరమైంది. క్రాస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సిలువ అనేది ఒక అనుభవము. అలాగని ఆర్నమెంట్గా మీరు పెట్టుకోవద్దని నేను అనలేదు, అలంకరణగా పెట్టుకోవద్దని నేను అనలేదు. పెట్టుకోండి, ఉంచితే మంచిదే, భక్తితో విశ్వాసంతో. కానీ అక్కడితో ఆగిపోకూడదు. క్రాస్ షుడ్ బి అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. క్రైస్తవ విశ్వాస జీవితంలో సిలువ అనేది మన దైనందిన జీవితంలో ఒక అనుభవముగా మార్చబడినప్పుడే మనము ఒక ఉన్నతమైన మెట్టులోనికి ఎదగలుగుతాం. కాబట్టి ఈ దినాల్లో సిలువను గురించి కొద్ది మాటలు ధ్యానించుకొని మనం ఒక మెట్టు ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. తలలో ఉంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడైన రక్షకుడా, మీ పాదములకు స్తోత్రములు. మీ దాసులు యేసుభక్తయ్య గారి కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకుని ఎన్నో సంవత్సరాలకు ఒక బలమైన సేవ చేస్తూ అనేక వందల మందికి ఆశీర్వాదకరమైన పరిచర్యలో మీరు ఉంచారు. మీకు వందనాలు. అలాగే వారి ద్వారా వారి బిడ్డలు ఈ గొప్ప మిషనరీ దర్శనాన్ని పుణికిపుచ్చుకొని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రభు, ఆయా స్థలాల్లో గొప్ప సేవ చేస్తున్నారు. అలాగే తమ్ముడు జోబ్ని జర్మనీలో మీరు స్థిరపరిచి ఇజ్రాయెల్లో వాడుకుంటూ అనేక రీతులుగా అనేక మందికి ఆశీర్వాదాన్ని పంచే సాక్షులుగా, సాధనాలుగా మీరు ఉంచారు. ఈ గొప్ప పరిచర్యలో అప్పుడప్పుడు నేను కూడా పాలు పొందడానికి ప్రారంభం నుండి నాకు ఇస్తున్న గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ విధంగా కూడుకుని ఉండగా మీ దివ్యమైన స్వరాన్ని మాకు వినిపింపచేయండి. యేసయ్య నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనందరికీ చాలా చిరపరిచయమైన వాక్య భాగం ఏది. 1వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. 17 నుంచి చూద్దామండి. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. పౌలు 2 రకాలైనటువంటి గ్రూప్స్, 2 రకాలైన మనుషులను ఇక్కడ విభాగిస్తూ ఉన్నాడు. ఒక వర్గానికి ఆయన ఏం పేరు పెట్టాడంటే నశించుచున్నవారు అన్నాడు. 2వ వర్గానికి ఆయన ఏం పేరు పెట్టాడంటే రక్షింపబడుచున్నవారు అన్నాడు. సిలువ అనేది ఒకటే, సిలువ అనుభవం అనేది ఒకటే, సిలువ శ్రమ అనేది ఒకటే, సిలువలో ప్రభువారు పొందిన వేదన, హింస, నింద, గాయములన్నీ ఒకటే, సిలువ యొక్క భారం అనేది ఒకటే. కానీ నశించుచున్న వారికి అది ఒక భావాన్ని ఇస్తుంది, రక్షింపబడుచున్నటువంటి వారికి మరొక అనుభవాన్ని ఇస్తుంది అని పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే మొదట్లో చెప్పాను, క్రాస్ ఈజ్ అన్ యాటిట్యూడ్. సిలువను గురించి, సిలువ మన హృదయ అంతరంగంలో ఒక ఆశీర్వాదకరమైన దృక్పథముగా ఉండాలి, అంతేగాని కేవలం ఒక ఆచారముగా మిగిలిపోకూడదు. ఈ దినాల్లో చాలామంది సీజనల్గా భక్తి చేస్తూ ఉంటారు. నాకు తెలిసినటువంటి కొన్ని కుటుంబాలు 1 టౌన్లో ఉన్నారు మా ఫ్రెండ్స్. సేవ ప్రారంభించిన రోజుల్లో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు వాళ్ళ అబ్బాయి, నేను క్లాస్మేట్స్ లాయలా కాలేజ్లో. వాళ్ళు ఒక 6 అన్నదమ్ములు, ఒక సిస్టర్ అనమాట. నేను వెళ్ళినప్పుడు, ఆంటీ మరి మీరు చర్చికి వెళ్ళడం లేదు ఏంటి అని అడిగాను నేను. మేము చర్చికి వెళ్ళాం బాబు, మేము చర్చిని వెలివేశాంగా అన్నారు. నాకు కొంచెం ఆశ్చర్యమైంది. నేను కొత్త కుర్రాడిని, చర్చిని వెలివేయటం ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు చర్చిని వెలివేయడం అంటే అర్థం కాలేదు. ఆ రోజుల్లో చర్చి నుండి వెలివేయబడడం కూడా నాకు తెలియదు. మేము చర్చిని వెలివేశాం కదా మేము అన్నారు. అదేంటి అంటే మేము వెళ్ళాం చర్చికి, మేము వెలివేసాం చర్చిని అని అనగానే నేను అన్నాను, మరి చర్చి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు కదా ఆంటీ అన్న. నువ్వు పెడతానంటే నేను కాదన్నా నా కొడుకా అన్నారు. వెంటనే వాళ్ళ ఇంట్లో ఆరాధన ప్రారంభించాం. ప్రతి ఆదివారం సాయంత్రం ఒక 40 నుండి 50 మంది వరకు వచ్చేవారు. హ్యారిసన్ చౌల్ట్రీ అని ఉండేది ఆ రోజుల్లో, 1 టౌన్ పాడి స్ట్రీట్లో. అక్కడ ప్రారంభించాం. ఆ విధంగా జరుగుతూ ఉండేది. అయితే
ఓ రోజున ఇలాగే ఈ సీజన్లోనే నేను వెళ్ళినప్పుడు ఊరికి అన్న ఏం కూర ఇవాళ ఇంట్లో అన్న, బెండకాయ తమ్ముడు అన్నాడు ఆయన. అన్న మీ ఇంట్లో బెండకాయలు దొండకాయలు అసలు వండరు, వినపడదు కదా ఆ పేర్లు, చాలా విచిత్రంగా ఉంది ఈరోజు, కనీసం దానిలో ఎండు చేపలు ఎండు రొయ్యలు వేయకుండా మీరు ముద్ద కూడా దిగదు కదా మీకు, ఏంటన్నా అంటే లేదు 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 ఈ 40 రోజులు మేము అసలు నీసు ముట్టుకోం, నాన్ వెజిటేరియన్ ముట్టుకోం, ఈ 40 రోజులు సిగరెట్లు తాగం, ఈ 40 రోజులు మందు దగ్గరికి కూడా రానియం అన్ని చెప్పిన తర్వాత నేను అన్నాను ఊరికి ఉండబట్టలేకంటే చాలా సన్నిహితంగా ఉంటాం మేము, నేను కూడా ఆ కుటుంబంలో ఒకటి కింద లెక్క. మరి 41వ రోజు ఏం చేస్తారన్న, 41వ రోజు అసలు వడ్డీ మొదలు మొత్తం కలిపి కుమేస్తాం తమ్ముడు అన్న. కొంతమంది జీవితాల్లో ఆచారం చాలా విచారకరమైన విషయం ఏంటంటే, నేటి క్రైస్తవ బోధలు అనేక మందిని ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవులుగా మార్చేస్తున్నాయి, కానీ క్రైస్తవ్యాన్ని అనుభవంలోనికి తీసుకుని జీవించడం అనేది నేర్పడం లేదు. అక్కడ చాలా అపాయకరమైన పరిస్థితి అంత్య దినాల్లో నెలకొని ఉండడం మనం గమనించాలి. వాటిని గురించి ఇక్కడ అంటున్నాడు, నశించుచున్న వారికి. నశించుచున్న వారంటే దేవుని యొక్క శిలువ మర్మము తెలిసి ఉండి కూడా దానిని గ్రహించనటువంటి, లెక్క చేయనటువంటి వారు, శిలువ విలువ తెలిసి ఉండి కూడా దానిని నిర్లక్ష్యం చేసేటటువంటి వారు, శిలువలో ప్రభు యొక్క రక్త ప్రాణములను విమోచన క్రయధనముగా ఇచ్చి మన కొరకు అది ప్రాయశ్చిత్తము చేయబడిన స్థలమని ఎరిగి ఉండి కూడా దాని యొక్క విలువను గ్రహించకుండా స్వంత మార్గములు నడుచువారు. ఇట్లాంటి స్వభావ లక్షణాలు కలిగిన వాళ్ళని పౌలు అంటున్నాడు నశించుచున్నవారు. వీళ్ళకి తెలియదని కాదు, వీళ్ళకి తెలుసు. కొరింథీ సంఘంలో చాలా మందికి శిలువ మరణం గురించి తెలుసు, అక్కడ ప్రభువారు పొందిన శ్రమల గురించి తెలుసు, ఆయన తిరిగి లేచిన సత్యం కూడా తెలుసు. కానీ వారి హృదయంలో తెలిసిన సత్యం పట్ల వారు కలిగి ఉన్న దృక్పథమే భిన్నమైన దృక్పథం, శరీరానుసారమైన దృక్పథం. కాబట్టి నశించుచున్న వారికి అంటున్నాడు. పాపములో చచ్చిన స్థితిలో ఉన్నవారు, పాపములో నశించుతున్నటువంటి వారు, శిలువ మర్మమును ఎరగకుండా, అనుసరించకుండా, అనుభవించకుండా ఉన్నటువంటి వారు, నశించుచున్న వారికి వెర్రితనము. కొంతమంది చూడండి, క్రీస్తు ప్రభు శిలువను గురించి మనం కొంతమందితో ప్రశ్నించాం అనుకుందాం, ఊరికి అనుకుందాం. కొంతమంది భావాలు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఏంటి వాళ్ళకి వ్యక్తపరిచేది? కొంతమంది అంటారు, ఏది శిలువలో యేసు క్రీస్తు ప్రభు వారు మరణించి శ్రమలు పొందుచున్న సమయం నుండి వస్తున్నటువంటిదే, ఆ రోజు మొదలైంది. ఏమని? నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మను రక్షించవచ్చు కదా, చేత కాని వాని వలె ఎందుకు నీవు శిలువలో చనిపోవాలి, నీలో ఏ పాపము లేదంటున్నారు కదా, అలాంటప్పుడు ఇలాంటి నీచమైన నికృష్టమైన శిలువ శ్రమను నువ్వు ఎందుకు శిక్షను అంగీకరిస్తూ ఉన్నావు, చేత కాని వలె ఎందుకు మరణిస్తున్నావు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఒక్కసారి ఆ శిలువ మీద నుండి క్రిందికి దిగి రావచ్చు కదా, నీ మహిమను నువ్వు చూపవచ్చు కదా, నీ కార్యములను నువ్వు చూపవచ్చు కదా అని అనేక రకాలైనటువంటి మాటలు శిలువ దగ్గర ప్రారంభమైనవి. ఈ రోజుకి అలాగే అంటున్నారు చాలా మంది సోదరులు, ఎస్పెషల్లీ కమ్యూనిస్టు సోదరులు లేదా నాస్తికులైనటువంటి వారు, శిలువ మర్మమును ఎరుగనటువంటి వారు, శిలువ ప్రేమ ఎరుగనటువంటి వారు, శిలువ సత్యములో ఉన్న లోతును గ్రహించలేనటువంటి వారు ఈ రోజున అనేక మంది శిలువను గూర్చిన వార్త వారికి వెర్రితనముగా ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు వారు శిలువలో చేత కాక చనిపోయినట్లుగా వారికి కనబడుతూ ఉంది, నిస్సహాయ స్థితిలో వ్రేలాడినట్లుగా వారికి కనబడుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే నశించుచున్న వారికి అనేది ఒక ప్రత్యేకమైన పదం. ఇట్ ఈస్ అ సెక్ట్ ఆఫ్ పీపుల్ దట్ పాల్ హ్యాస్ క్లాసిఫైడ్ ఫ్రమ్ ఆల్ ద బిలీవర్స్ ఆన్ ద చర్చ్. అక్కడ ఉన్నటువంటి సంఘము నుండి పౌలు విభాగిస్తున్నాడు వీరిని, ఒక గుంపుని. వీరెవరు? నశించుచున్నటువంటి వారు. రెండో వర్గం గురించి ఇక్కడ మాట్లాడతాం. రక్షింపబడుచున్న. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పదాన్ని ఎందుకు పెట్టాడో నాకు తెలియదు. రక్షింపబడిన అనలేదు, రక్షింపబడుచున్న. మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా! వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన అనుభవముగా దీన్ని మార్చాడు.
రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షింపబడుట, ఒక రోజున నీవు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మర్మాన్ని గ్రహించావు, హృదయమందు అంగీకరించావు, పశ్చాత్తాపంతో మన పాపములు ఒప్పుకున్నాం, వాటిని విడిచిపెట్టాం, ఆయన శిలువ ప్రేమను మన హృదయాంతరంగములో స్థిరపరుచుకున్న వారం అయి ఉన్నాం, మన పాప క్షమాపణ పొందాం, ఆత్మరక్షణ పొందుకున్నాం. అంతవరకు చాలా సంతోషకరమైన విషయమే. మనలో ఎవరిని అడిగినా సరే, నేను 5 సంవత్సరాల క్రితం రక్షణ పొందానండి, 10 ఏళ్ల క్రితం రక్షణ పొందానండి, నేను 20 ఏళ్ల క్రితమే నేను రక్షణ కొరకు కూర్చున్నానండి, ఎన్నో అనుభవాలు చెప్పగలం మనం. అది సంతోషకరమైన విషయమే. కానీ అదే సమయంలో రక్షింపబడుచున్నా అంటే, రక్షింపబడి నీవు పాపక్షమాపణ పొందినప్పటికీ ఈ లోక విశ్వాస యాత్రలో, జీవిత యాత్రలో ప్రతి దినము మనం ముందుకు సాగుతూ ఉండగా అనేక రకాలైన శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం, పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాం, వేదనకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఒకసారి రక్షింపబడ్డాం కాబట్టి మనం అతీతులు అయిపోయాం, లేకపోతే దేవదూతల్లాగా మారిపోయామని అర్థం కాదు అక్కడ. కాబట్టి ప్రతి దినము మనం ఎదుర్కొనే శోధనలు, ప్రతి దినము మనం ఎదుర్కొనే పాపపు శోధనలు, అపవిత్రమైన శోధనలు, ఈ లోకానుసారమైనటువంటి అనేక రకాలైన పోకడలలో మనం ముందుకు సాగుతూ ఉండగా వాటిని మనము ప్రతి దినము సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చూపిన దేవుని శక్తి చేత జయించుచు ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. మనమైతే బలహీనులమే, మనమైతే ఏ పాపాన్ని మనంతట మనం జయించలేము, మనమైతే ఏ పాపాన్ని, ఏ శోధనను జయించలేము. నాన్నగారి దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తూ ఉండేవారు, మాకు బంధువు అయ్యేవాడు ఆయన. నేను కొత్తగా సేవ ప్రారంభించిన రోజుల్లో బందర్ రోడ్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ముందు వెళుతూ ఉంటే ఆయన ఎదురయ్యాడు. అంకుల్ ఏంటి బాగున్నారా అంటే, బాగున్నాను బాబు, మీరు ఎలా ఉన్నారు, కొత్తగా చర్చి మొదలు పెట్టారంట కదా అన్నాడు. అవును అంకుల్. మీరు కూడా రావచ్చు కదా అన్నా. అవును రావాలనే ఉంది కానీ నాకు ఇంకా 2 ఉన్నాయి బాబు అన్న. రావాలనే ఉంది కానీ నాకు ఇంకా 2 ఉన్నాయి బాబు అన్న. ఏంటండి అన్నా. ఒకటేమో ఇది, ఒకటేమో ఇది. ఆయన చెప్పిన స్టైల్ అనమాట. ఒకటేమో ఇది, ఒకటేమో ఇది. ఈ 2 నేను విడిచిపెడితే దేవునికే సమర్పించేసుకొని దేవుడి దగ్గరికే వచ్చారనుకుంటా. నేను అన్నాను అప్పుడు, ఆ 2 మీ అంతటి మీరు జయించగలిగితే మీకు అసలు దేవుడితో పనే లేదు, దేవుడు అవసరం లేదు అన్నా. అదేంటి బాబు అలా అంటున్నావు అన్న. అవును, ఇఫ్ యూ క్యాన్ ఓవర్కమ్ యువర్ ఓన్ వీక్నెస్ ఆర్ సిన్, యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ పవర్, ఎస్పెషల్లీ గాడ్స్ పవర్. రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. సిలువ అనేది దేవుని శక్తి అంటున్నాడు పౌలు భక్తుడు. ఎవరికి? రక్షింపబడుచున్న వారికి. రక్షింపబడుచున్న వారు శోధన కలిగినప్పుడు దే లుక్ ఎట్ ద క్రాస్. పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు సిలువను చూస్తారు, వేదనకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు సిలువను చూస్తారు. ఏ సిలువ దేవుని శక్తిగా ఎందుకు ఉండాలి అంటే, వెన్ యు లుక్ ఎట్ ద క్రాస్, ద పవర్ ఆఫ్ ఓవర్కమింగ్, జయించు శక్తిని సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం ద్వారా దానికి ఆపాదించబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడానికి ముందు కొన్ని వేల మందిని, లక్షల మందిని సిలువలో శిక్ష వేశారు. చరిత్రకారులు చెప్పేటువంటి సత్యం అది. కానీ సిలువకి ఏ ప్రాధాన్యత లేదు, ఏ ప్రత్యేకత లేదు. అసలు సిలువ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అదొక నీచమైన నికృష్టమైనటువంటి మరణం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు క్రాస్ హ్యాస్ గాట్ ఎ స్పెషల్ వాల్యూ. క్రాస్ ఈస్ క్లాసిఫైడ్ ఫ్రమ్ అదర్ పనిష్మెంట్స్. ఇతరత్ర వాటి నుండి సిలువ అనేది ప్రత్యేకించబడడం మనం చూస్తున్నాం. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉండగా ఆయన అక్కడ కూడా శోధన ఎదుర్కొంటూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువారు మాట్లాడిన 7 మాటలు కూడా ఆయన జయించుచు ముందుకు సాగారు. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటి మాట చూద్దాం. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ నో వాట్ దే డూ. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనే క్షమాపణ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద నుండి వేలాడుతూ చేశారు. ఆయన ఉన్న పరిస్థితి ఏమిటి? ఓ ప్రక్కన నిందించబడుతూ ఉన్నారు, ఓ పక్కన అవమానపరచబడుతూ ఉన్నారు, ఓ పక్కన దూషించబడుతూ ఉన్నారు, ఓ పక్కన శరీరం అంతా రక్తశక్తమై బలహీనమైపోయింది, దొళ్ళగొట్టబడింది,
ఏ మాత్రము శరీరము సహించేటటువంటి పరిస్థితి లేదు. మనసును గాయపరిచేటటువంటి మాటలు, అవమానపరిచేటటువంటి మాటలు. మరో ప్రక్కన తండ్రి అయిన దేవుడు తన చేతిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఎలాగా? హీఈస్ ఓవర్కమింగ్ హిమ్సెల్ఫ్. తనను తాను ఆ శోధన నుండి ఆయన జయించున్నటువంటి సమయం అది. హల్లెలూయా. తాను ఎదుర్కొంటున్న శోధనను జయిస్తూ ఆ శోధనకు కారకులైన వారి కొరకు క్షమాపణ ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. There you can see the power of God strengthening him to be an overcomer. జయించువానిగా ఆయన ఉండడానికి దేవుని శక్తి యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ బలపరచడం మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళాను, 4 పాటలు పాడాను, 2 కానుకలు ఇచ్చాను, ఆ పాస్టర్ గారు నాకు బాగా తెలుసు, వాక్యం కూడా నాకు బాగా తెలుసు, టీవీల్లో తెగ వాక్యాలు వినేస్తున్నాను నేను ఈ మధ్య కాలంలో అని పాస్టర్లకే ప్రీచర్లకే మార్కులు వేసే స్థితికి విశ్వాసాలు ఎదిగిపోయారు ఈ రోజుల్లో. నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ద క్వశ్చన్ ఈజ్ ద క్రాస్ is God's power in your life to make you as an overcomer. జయించు వానిగా నీవు నీ ఆత్మీయ జీవితంలో దినము ముందుకు సాగడానికి సిలువలో దేవుని శక్తిని అనుభవించే విశ్వాసము నీవు కలిగి ఉన్నావా? సిలువలో దేవుని శక్తిని పొందుచూ ఉన్నావా? నీవు ఎదుర్కొనే పాపపు శోధనను జయించగలుగుతూ ఉన్నావా? ఈ లోకానుసారమైన అపవిత్రతను జయించగలుగుతూ ఉన్నావా? శరీరేచ్ఛలను, నేత్రాసను, జీవపు డంబమును జయించగలుగుతూ ఉన్నావా? అది జయించడానికి పౌలు అంటున్నాడు ఇక్కడ, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అన్నది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ డే ప్రాసెస్, ఇట్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటిల్ ద లార్డ్ కాల్స్ యూ అండ్ మీ. మనల్ని ప్రభు పిలుచు వరకు, మన సమయ లోకంలో పూర్తయ్యే వరకు అది ఒక అద్భుతమైనటువంటి అనుభవము. అందుకే రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటి? సిలువ శ్రమల దినాలలో మనం ఉన్నాం. ప్రభు సిలువ ప్రేమను ధ్యానిస్తూ ఉన్నాం, ఆయన పొందిన గాయాల్ని ధ్యానిస్తూ ఉన్నాం. మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని నన్ను పర్సనల్గా మీరు అడిగితే నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఐ వాంట్ టు ఓవర్కమ్ మై సెల్ఫ్ ఇన్ మై ఇన్నర్ బీయింగ్. నా అంతరంగ పురుషుని యందు నేను జయించువానిగా ఉండాలి. దట్స్ ఆల్. అంతకన్నా ఉన్నతమైంది, ఉత్తమమైంది ఇంకోది ఉండని నేను అంటలేదు. ఐ వాంట్ టు బి ఎ ఓవర్కమర్ ఇన్ మై ఇన్నర్ బీయింగ్. అదే క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మర్మం. అదే క్రైస్తవ భక్తిలో ఉన్నటువంటి మర్మం. ఇతర విశ్వాసాల్లో, ఇతర భక్తి విధానాల్లో, ఇతర సిద్ధాంతాల్లో లేనటువంటిది ఒక్క క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటిది అదొకటే. దట్ ఈస్ కాల్డ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఓవర్కమింగ్, ద డాక్ట్రిన్ ఆఫ్ విక్టరీ. మన వాళ్ళు చాలా మంది డాక్ట్రిన్లు చాలా మాట్లాడుతూ ఉంటారు. ఆ డాక్ట్రిన్లు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, విమర్శించుకుంటూ ఉంటారు. మీనింగ్లెస్. Why don't you talk about doctrine of victory in Jesus, in the cross? చాలా మంది మాట్లాడే అవసరం అయిందాన్ని. ఇది జయించు సిద్ధాంతం, నీకు జయమునిచ్చు సిద్ధాంతం, నీ కుటుంబానికి జయమునిచ్చే సిద్ధాంతం. ప్రతిదానికి నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, కన్నీరు కార్చవలసిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు, నలిగిపోవలసిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, నేను నిస్సహాయంగా ఉండవలసిన అవసరం లేదు, నాకెవరూ లేరే అని దుఃఖపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే యూ హ్యావ్ క్రైస్ట్ విత్ యూ విత్ ద డాక్ట్రిన్ ఆఫ్ విక్టరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కల్వరి సిలువలో జయమునిచ్చు గొప్ప సిద్ధాంతమును నీ కొరకు సిద్ధపరిచిన క్రీస్తు ప్రభువు నీకున్నాడు. హల్లెలూయా. వాట్ ఎ గ్లోరియస్ లవ్. రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మమే ఇది. కాబట్టి మన దైనందిన జీవితంలో సిలువ శక్తిని అనుభవిస్తూ, ఆ సిలువ శక్తితో పాపమును, లోకమును, శోధనను జయిస్తూ ముందుకు సాగి మనము ఇతరుల కన్నా భిన్నమైన జీవితం జీవించవలసిన వారిగా ఉన్నాం. ఇతర సిద్ధాంతాలకు, ఇతర భక్తి విధానాలకు,
ఇతర విశ్వాసాలకు భిన్నమైన వారిగా మనం ఇక్కడే ఉండాలి. ఇదేదో 4 రోజులు 40 రోజులు కాదు. ఈ మధ్య మనవాళ్ళు కూడా తెల్ల బట్టలు వేసుకుని బులుగు కండువా ఒకటి వేసుకొని తిరుగుతున్నారు కొంతమంది. సంతోషమే, నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నా, ఎర్ర బట్టలు వేసుకున్నా, నల్ల బట్టలు వేసుకున్నా వాళ్ళని చూసి నేను చాలా సంతోషపడతా. ఒక్క విషయంలో మాత్రం, ఎందుకో తెలుసా? దే హ్యావ్ ద డిజైర్ టు బీ ఓవర్కమర్స్. ఈ చెడును మానాలి, ఈ చెడుని జయించాలని ఒక చిన్న కోరిక వాళ్ళ మనసులో ఎక్కడో ఉంది. ఒక రకమైన భక్తి భావన ఉంది. కానీ విచారకరమైన విషయం, అక్కడి నుంచి 2 అడుగులు ముందుకు నడిపించేవాళ్ళు కావాలి వాళ్ళు. పాపం ఆ 40 రోజులు చాలా నిష్ఠగా ఉంటారు. 40 రోజులు చాలా భక్తిగా కనబడతారు కొంతమంది. 40 రోజులు అన్నీ పాటిస్తారు. 41వ రోజు నుంచి మళ్ళీ మారిపోతారు. అది కాదు క్రైస్తవ విశ్వాసం అనేది. ఇట్ ఈస్ నాట్ ఫర్ సీజన్, ఇట్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ఏదో 4 రోజుల కోసం 40 రోజుల కోసం కాదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. రోమీయులకు పౌలు భక్తుడు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 11 వచ్చిన వరకు చూడండి. మీరు తర్వాత చూసుకోండి. నేను కొన్ని ముఖ్యమైన విషయాలు దానిలో చెప్పేసి త్వరగా ముగించేస్తాను. రోమన్స్ చాప్టర్ 5 and 8 through 11. మనము ఇంకను పాపులమై ఉండగా, yet we are sinners. మనము ఇంకను పాపులమై ఉండగా, మనం పాపంలోనే ఉన్నాం. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు. మనము పాపమును జయించిన వారము కాదు, పాపము నుండి విడుదల పొందిన వారము కాదు. మనము ఇంకను పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మన కొరకు సిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆయన తన రక్తాన్ని చిందించడానికి ఇష్టపడ్డాడు. మనం ఇంకను పాపులమై ఉండగా, మనం పాపమును బట్టి మనము పొందవలసిన అవమానమును పొందడానికి ఇష్టపడ్డాడు. మనం ఇంకను పాపులమై ఉండగా మనము పొందవలసిన హింసను ఆయన పొందడానికి ఇష్టపడ్డాడు. ఇంకను పాపులమై ఉండగా, ఇంకను పాపులమై ఉండగా. పౌలు రాస్తూ ఆ సమయానికి రాశాడే కానీ ఈ రోజున చాలా మంది విశ్వాస జీవితాల్లో జయించలేని వారు చాలా మంది. అంటే ఇంకనూ పాపములో రక్షణ పొందాము అని చెప్పుకుంటూ పాపములో కొనసాగేవారు కొంతమంది ఉన్నారు. లోపల మదన పడుతూ ఉంటారు, నేను ఈ పాపమును జయించలేకపోతున్నాను. ఈ మధ్యన ఒక ఆయన కలిశాడు. వాళ్ళ కుటుంబం సొంత డబ్బుతో మంచి చర్చ్ కట్టించింది. వ్యాపారస్తులు. పాస్టర్ గారు మీతో మాట్లాడాలండి అన్న. వేరే చర్చ్కి వెళ్తారు, బట్ ఈజ్ ఏ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఏంటి బ్రదర్ అన్న? లేదండి, పర్సనల్గా మాట్లాడాలండి. ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, మనకేముందండి, మనమే కదా. ఆయన ఒకరోజు వచ్చి నాతో చెప్తున్నారు, ఏమండి నేను ఎప్పుడూ రక్షణ పొందాను, మేము చర్చి కట్టించుకున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను వ్యభిచారము పాపాన్ని జయించలేని వాడిగా ఉన్నాను. నా భార్యకు తెలియకుండా రహస్యమైన పాప జీవితం జీవిస్తున్నాను. నేను జయించాలి, నన్ను ఏం చేయమంటారు? మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయాలు చర్చించలేను, ఎందుకంటే ఆయన నన్ను తక్కువగా చూస్తాడేమో. మీరైతే కొంచెం చదువుకున్న వాళ్ళు, భక్తి గల వాళ్ళు కాబట్టి మీ దగ్గర నేను మనసు విప్పి మాట్లాడుతున్నాను. నేను చెప్పింది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ రోజున అనేక మంది క్రైస్తవ సంఘాలలో ఉన్న విశ్వాసులు ఏదో ఒక పాపమునకు బానిసలుగానే బ్రతుకుతూనే ఉన్నారు. ఏదో ఒక చోట కట్టుబడిపోతూ ఉన్నారు. సులువుగా చిక్కులు పెట్టు పాపములకు చిక్కులు పడిపోతూ ఉన్నారు. కారణం, జయించడం గురించి నేర్పడం లేదు సంఘాల్లో. పర్లేదులే, మనం మనుషులం కదా, మానవ మాత్రులం కదా, మనం ఏ పాపం చేసినా ఎప్పటికప్పుడు ప్రభు క్షమించేస్తాడులే అని బుద్ధిపూర్వకముగా పాపము చేసేవాడికి క్షమాపణ ఉందా? పొరపాటున బై మిస్టేక్ ఎప్పుడైనా ఏమైనా జరిగితే దేవుడు కరుణిస్తాడు. ఈ టీచింగ్ ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఈ రోజుల్లో విశ్వాసుల్ని బుద్ధిపూర్వకంగా పాపములో కొనసాగడానికి వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంది. బుద్ధిపూర్వకంగా పాపమునకు కట్టుబడి ఉండిపోతున్నారు. ఇంకంతే, ప్రభు క్షమిస్తాడులే, ప్రభు కరుణిస్తాడులే అనుకుంటున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. మనము ఇంకను అంటే ఈ రోజు కూడా వర్తిస్తుంది. వన్స్ యు ఆర్ సేవ్డ్, బట్ టుడే యు ఆర్ టైడ్ విత్ ఎ సిన్.
ఒకప్పుడు రక్షణ పొందావు, కానీ ఇప్పుడు ఒక పాపం నువ్వు బందీగా బ్రతుకుతున్నావు. ఇంకను నీవు పాపివై ఉండగా, ఇంకను నీవు పాపములో ఉండగా ఆయన సిలువలో మరణించాడు నీ కొరకు, రక్తమును చిందించాడు, ప్రాణమును పెట్టాడు. ఇంకను రెండో మాట అదే వచ్చిన భాగాల్లో, మనం ఆయనకి శత్రువులమై ఉండగా, బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ మ్యాన్ దెర్ ఇస్ ఎనిమిటీ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఎంత ఎంత అసలు ఒక్కొక్క పదాన్ని చూస్తుంటే మనకు నిజంగా మతిపోయేటటువంటి మాటలు అవి. మనం ఇంకా వాక్యంలో ఉన్న లోతుల్లోనికి నేను వెళ్ళలేను, కానీ నాకు కొంచెం తెలిసి కొద్దిగా తెలుసుకోగలను, కానీ అసలు లోతుల్లోకి వెళితే ఎలా ఉండదో. మనము శత్రువులమై ఉండగా, హి లవ్డ్ us, మనం ప్రేమించాడు, మన కొరకు మరణించాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, ఎదురుగా శత్రువుగా నీవు నేనున్నావు. శత్రుత్వం ఎందుకు వచ్చింది దేవునితో? బికాస్ ఆఫ్ అవర్ డిజొబీడియన్స్ అండ్ ట్రెస్పాస్. మన అతిక్రమ స్వభావాన్ని బట్టి, మన యొక్క అవిధేయత స్వభావాన్ని బట్టి, ప్రభువుని కాదని పాపమును ప్రేమించి, పాపమును హత్తుకొని, పాపములకు లోబడే జీవితాన్ని బట్టి ప్రభువుకి మనకి మధ్యలో శత్రుత్వం అనేది పెరిగింది. మనం ఇంకను శత్రువులమై ఉండగా, రోమీయులకు రాసిన పత్రికలో ఎంత స్పష్టంగా చక్కగా చెప్తున్నాడు చూడండి. అసలు చాలా ఆశ్చర్యకరమైన మాటలు ఇవన్నీ కూడా. నాకు ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే, ఎలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణ బలి యాగ పునరుద్ధానముల ద్వారా సమాధానపరచబడిన వారమై, దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడు. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ అనే మాట ఎందుకు చెప్పాలి మనం ఎక్కడంటే, యట్ వీఆర్ సిన్నర్స్, మనం ఇంకను పాపులమై ఉండగా, మనం ఇంకను శత్రువులమై ఉండగా, దేవునితో సమాధానమును కోల్పోయిన స్థితి అయి ఉండగా, శిలువ బలి యాగములో ఆయన చేసిన సమాధానార్థమైన బలి దేవునితో మనకు సమాధానమును స్థిరపరిచింది, సమాధానకరమైన సంబంధాన్ని స్థిరపరిచింది, సమాధానకరమైన ఆత్మీయ బాంధవ్యాన్ని స్థిరపరిచింది. ఆ సమాధానకరమైన బంధము ఎంత అద్భుతమైన బంధం అంటే, తనను ఎందరైతే అంగీకరించారో వారు ఆయన కుమారులగటుకు అధికారము ఇచ్చను. హల్లెలూయా. ఎంతటి సమాధానం అంటే, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెను అని చెప్పుకోగలిగినంత గొప్ప సత్సంబంధాన్ని స్థిరపరిచిన సమాధానం. శత్రు స్వభావం నుండి, శత్రువు యొక్క స్థాయి నుండి ఆయన ఎక్కడికి తీసుకొచ్చాడు మనల్ని? ఆయన చేసిన సమాధానార్థమైన బలి యాగము ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారమై కుమారులుగా కుమార్తెలుగా జీవించే గొప్ప ధన్యత ఆయన మనకు అనుగ్రహించారు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సమాధాన స్థితి అనేది మనము మనసులో నాటుకోవాల్సిన ఒక అద్భుతమైన పునాది. సమాధాన స్థితి ఎవరితో? దేవునితో. దేవునితో మనం సమాధానం కలిగినప్పుడు మన తోటి వారితో కూడా సమాధానం కలిగి ఉంటాం, మన తోటి వారితో కూడా ప్రేమను కలిగి ఉంటాం. దేవునితో నిజమైన సమాధాన సంబంధము లేని వారు మన తోటి వారితో సమాధానమును కలిగి ఉండరు. కొంతమంది ఈ రోజుల్లో విశ్వాసులు లేదా కొన్నిసార్లు సేవకులైన వారు కూడా, వాక్యం బాగా తెలిసిన వాళ్ళు కూడా మనుషులతో సమాధాన పడడానికి ఇష్టపడడం లేదు. దేవునితో సమాధానం కావాలని మాత్రం కోరుకుంటున్నారు. అలా చేస్తే వారు తమను తామే మోసకరమైన మార్గంలో నడిపించుకుంటున్నారు. దేవుని వాక్యం అంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. వాట్ వి సో వి రీప్ ద సేమ్. దేవునితో సమాధానం కావాలి, కానీ నీకు మనుషులతో సమాధానం వద్దా? అది దేవుని యొక్క విధానానికి, దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి లక్షణం. దేవుడు ఇష్టపడే లక్షణం కాదు, దేవుడు అనుగ్రహించే లక్షణం అంతకన్నా కాదు. కాబట్టి చాలా ప్రధానమైన మాట పౌలు చెప్తున్నా ఇక్కడ, దేర్ షుడ్ బి పీస్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్
and there should be peace between man and man. It is through cross. సిలువ ద్వారా దేవుడు మనకి ఇవి అనుగ్రహించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. ఫిలిప్పీయులకు పౌలు భక్తుడు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునెను. తనను తాను. ఈ దినాల్లో నేను కూడా మా సంఘంలో ఈ తనను తాను అనేటటువంటి పదాన్ని తీసుకొని ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ప్రభువారు తనను తాను మరణమునకు అప్పగించుకునేను, తనను తాను తగ్గించుకునేను, తనను తాను సమర్పించుకునేను. సిలువ మరణం గురించి ఎక్కడెక్కడ మనం వాక్యాలు చూస్తాం, ప్రతి చోట మనకు కనబడుద్ది. ఖచ్చితంగా వ్రాయబడినటువంటి ఒక మాట తనను తాను. హీ హిమ్సెల్ఫ్. దెర్ ఇస్ నో కంపల్షన్. ఎవరు బలవంతం చేయలేదు, ఎవరు బలవంతం చేయలేరు. తనను తాను. అందుకే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తారు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించాయా, ఒకవేళ నీ చిత్తం కాకపోతే నన్ను బలపరచు, నీ ఇష్టమే కొనసాగించు. ఇప్పుడు పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి ఆయన బలపరచడం మనం చూస్తున్నాం. తనను తాను. ఇక్కడ మనం గ్రహించవలసిన మొట్టమొదటి ఒక మాట, he himself submitted to the cross. తనను తాను సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. దీంట్లో ఎవరు బలవంతం లేదు, ఏ రకమైన ప్రోద్బలం లేదు, ఏ రకమైన ప్రభావం కూడా లేదు. ఇట్ ఇస్ అ willful and intentional humility and love shown by Jesus Christ himself. అంటే ఇష్టపూర్వకముగా తనను తానంటే ఇష్టపూర్వకముగా తనను తాను తగ్గించుకున్నాడు. ఇష్టపూర్వకముగా తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపూర్వకముగా తాను సిలువను మోయడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపూర్వకముగా తన రక్తాన్ని చెందించడానికి ఇష్టపడ్డాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనకు కనపడుతుందో చూడండి. అసలు ఇష్టపూర్వకముగా తనను తాను తగ్గించుకొనెను. ఎందుకని? he came to know the will of the Father. తండ్రి అయిన దేవుని మనస్సును ఆయన ఎరిగాడు. ఆ తండ్రి అయిన దేవుని మనస్సులో ఉన్నటువంటి పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి మానవాళి కొరకు చేయవలసి ఉన్నదన్న సత్యాన్ని గ్రహించాడు. అది తాను మాత్రమే నెరవేర్చగలనని గ్రహించి తనను తాను సమర్పించుకున్నాడు. ఈరోజున క్రైస్తవ విశ్వాసంలో మనకు కావాల్సింది ఏమిటండి? ఈ టీవీ బోధలన్నీ విశ్వాసం ఎలా మారుస్తున్నాయి అంటే అధిక శాతం, అందరు కాదండి, కొంతమంది బాగా చెప్పేవాడు ఉన్నారు. నా కాలు నొప్పి తీసేయి, నా కడుపు నొప్పి తీసేయి, నా తలనొప్పి తీసేయి. బాగానే ఉంది. ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళారు, నెత్తి మీద చేయి పెట్టాడు, నాకు ఒక నూనె సీసా ఇచ్చాడు, పోయింది. అది కూడా ఇంకా చాలా బాగానే ఉంది, సంతోషమే. అయ్యగారి దగ్గరికి వెళ్తే నువ్వు కొత్త ఇల్లు రెండోది కొనుక్కుంటున్నావు అని చెప్పాడు, నేను కొనేసుకున్నాను కొత్త ఇల్లు, అబ్బా ఇంకా సంతోషమే. కారు కొనుక్కుంటున్నావు అని చెప్పాడు, ఇంకా సంతోషమే. రెండో మోటార్ సైకిల్ కొనుక్కుంటాం, ఇంకా సంతోషమే. నీకు ₹1,00,000 కలిసి వచ్చేలాగా ఉన్నాయి. ఏమండి, ఈ వాక్యం చదివినవాడు ఎవరైనా, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇహపరమైనటువంటి వాటి మీద మనసు పెట్టగలరు? అసలు నశించిపోయే ఈ పనికిమాలిన వాటి మీద ఎవరైనా మనసు పెట్టగలరా? సౌదీ అరేబియాలో మొన్న వరదలు వచ్చినాయి. నేషనల్ హైవే కనపడడం లేదు, నీటిమయం. ఖరీదైన ₹1,00,00,000 కార్లు అగ్గిపెట్టెల్లా కొట్టుకెళ్ళిపోతున్నాయి. అమెరికాలో టోర్నాడో వచ్చినప్పుడు చూడండి, ఆకాశం అంత ఎత్తుగురుతాయి కార్లు, ఇళ్ళు మొత్తం. ఇవి గొప్ప ఆశీర్వాదాలు. ₹1,00,00,000 కారు కొనుక్కున్నాను, నన్ను దేవుడు ఆశీర్వదించాడు. నేను నవ్వుతాను. అది ఈ రోజు 4 రోజులు వాడుకోవడానికి పనికి వస్తుంది, నీకు అంతే. ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. ఎందుకో తెలుసా అండి? ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ షుడ్ బీ దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్.
దట్ ఈస్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అండ్ హెవెన్లీ బ్లెస్సింగ్. వరదలు వస్తే కొట్టుకుపోయే కార్లు, భూకంపం వస్తే మునిగిపోయే ఇళ్ళు, ఇవి కూడా గొప్ప ఆశీర్వాదాలు. సంకలు కొట్టేసుకుంటా ఉంటారు కొంతమంది. అసలు ఈ వచనం చదివితే ఎవరైనా ఇహపరమైన వాటితో ఏమాత్రాన మనం పోల్చుకోవడానికి మనసు కుదురుద్దా? అసలు నిజంగా సిలువ మర్మాన్ని మనం గ్రహిస్తే ఇహపరమైనవన్నిటినీ పెంటగా పౌలు ఎంచుకున్నాడు. చూసారా? ఆ విధంగా ఎంచుకుంటాం. పెంటగా కార్లు కాదు కదా, బంగళాలు కాదు కదా, భవనాలు కాదు కదా, ధన సంపదలు కాదు కదా, పేరు ప్రఖ్యాతులు కాదు కదా, అన్ని పెంటగా ఎంచుకోగలుగుతాం. ఇప్పుడు తెలుసా, వెన్ యూ రియలైజ్ ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్. ఏంటి మిస్టరీ ఆఫ్ ద క్రాస్? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దామా? 7-8 వచనాలు. మనుష్యుల పోలికగా పుట్టి. ఎవరు మనుషుల పోలిక పుట్టింది? ద సన్ ఆఫ్ గాడ్. దేవుడే మానవుని రూపాన్ని ధరించాడు. పాప స్వరూపముతో, పాప లక్షణాలతో ఉన్న ఈ శరీరం ఏంటిది? రక్త మాంసాలతో ఉన్నది. ఇది మానవ స్వభావం కలిగినటువంటిది. మహిమాన్వితుడైనటువంటి దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు, పరిశుద్ధ స్వరూపుడైన దేవుడు మానవ స్వరూపం ధరించాడు. దేవుడే అంతగా మనల్ని ప్రేమిస్తే మనం దేనికోసం కోరుకుంటున్నాం? అది నా ప్రశ్న ఈ రోజున. ఇలా చెప్పకపోతే చాలా, ఈ ఒక్క వచనాలే ఇంకో గంట చెప్పుకోవచ్చు మనం. దాసుని రూపము ధరించుకొని. ఈ రోజుల్లో మాలాంటి అయ్యగారులకు చాలా మందికి ఇష్టం లేని పదం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు చక్కని మాట అంటారు, నేను సేవ చేయుటకు వచ్చాను కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు. వాట్ ఈస్ టుడేస్ మినిస్ట్రీస్ గోయింగ్ ఆన్? దాసుని రూపము ఎంతమంది సేవకులైన వారు ధరించుకుంటున్నారు? సేవకులైన వారు అన్నారని సేవకులను తప్పుపట్టకండి. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు పౌలు భక్తుడు. ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ద లీడర్స్ యాజ్ వెల్ యాజ్ ద బిలీవర్స్. విశ్వాసులకు కూడా మాటలు వర్తిస్తాయి ఇక్కడ. దాసుని రూపము, దాసుని రూపము. ఎవరు? మహిమాన్వితుడైనటువంటి దేవాది దేవుని కుమారుడు, పరిశుద్ధ స్వరూపుడైన దేవాది దేవుని కుమారుడు మనుష్యుని పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకుని, అంటే హీ కేమ్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ అ సర్వెంట్. ఒక సేవకుని స్వభావాన్ని కలిగి ఉన్నాడండి ఆయన. ఇలాంటి ప్రభువుని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? సేవకుని తత్వం మనకుందా? సేవకుని స్వభావాన్ని మనం ధరించుకుంటున్నామా? దాసుని అన్నాడు. సేవకుని కన్నా దాసుని అనే పదం ఇంకా విలువైనది. సర్వెంట్ నేచర్. దాసుని స్వరూపము ధరించుకొని హీ కేమ్ టు సర్వ్ యూ అండ్ మీ. అందుకే పస్కా బల్ల ఆచరిస్తూ ఆయన లేచి తన శిష్యులందరికీ పాదాలు కడిగి తనను తాను తగ్గించుకుని, ఆ తగ్గింపులో ఉన్న విలువ, దాసుని రూపములో ఉన్నటువంటి, దాసుని స్వరూపంలో ఉన్నటువంటి మర్మము ఆయన మనకు తెలియజేశాడు. దాసుని స్వరూపమును ధరించుకుని, దాసుని స్వరూపము ధరించుకుంటే 50,000 రూపాయల సూట్లు కావాలా, నాకు 1 కోటి రూపాయల కార్లు కావాలా? దాసుని స్వరూపం గురించి ఆలోచించి గ్రహించుకోగలిగితే అసలు వీటిని లెక్క చేస్తాం మనం? వీటి మీదకి మన మనసు వెళ్ళుద్దా? అసలు మన మనసు అటు వెళ్ళుద్దా? ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని వక్రీకరించేస్తున్నారు. విశ్వాసుల్ని తప్పుబోధ పట్టించేస్తున్నారు, తప్పుదారి పట్టించేస్తున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి కోసం ఆయన మనుష్య రూపంలోకి వచ్చాడు? ఎవరి కోసం ఆయన దాసుని రూపం ధరించాడు? దాసుని రూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకుని. రిక్తునిగా ఒక్క మాటలో ఉన్న లోతు చూడండి. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తనను తాను రిక్తునిగా చేసుకుని, సిలువలో ఆయన చేసుకున్నదే. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. పేతురు ఆగు, నేను ఈ క్షణాన నా తండ్రిని వేడుకుంటే 72 వ్యూహముల సైన్యము నా కొరకు నా తండ్రి పంపగలడు, కానీ నన్ను నేను రిక్తునిగా చేసుకున్నాను.
ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దట్ పవర్ టు ఫైట్ దిస్ Satan ఆర్ ఎనిమీ. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. శిలువ మీద పోరాడదలుచుకున్నాను నేను, అంతేగాని 72 వ్యూహములతో నేను పోరాడదలుచుకున్నాను. దట్ ఈస్ నాట్ మై వార్ఫేర్. దట్ ఈస్ నాట్ ద స్టైల్ ఆఫ్ మై వార్. ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. పూర్తిగా భిన్నమైనది అది. రిక్తునిగా చేసుకొని సర్వోన్నతుడైన వాడు, సర్వశక్తివంతుడైన వాడు, సజీవుడైనటువంటి వాడు, ఆత్మరూపు అయినటువంటి వాడు, పరిశుద్ధ స్వరూపుడు, సమస్తమును మాట మాత్రము చేత సృజించిన దేవాది దేవుడు రిక్తునిగా చేసుకుని నిస్సహాయుడిగా సిలువలో వేలాడాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. రిక్తునిగా చేసుకుని. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన కోసమే. ఆయనేమో రిక్తునిగా చేసుకుంటే ఈ రోజుల్లో కోటాను కోట్ల రూపాయలు దైవ సేవకుల దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కట్టని డబ్బులు దొరుకుతున్నాయంటే ఎంత విచారకరమైన విషయం. ప్రభు ఎలా జీవించారు, ఈ రోజున ఎలా ఉంటున్నారు? సిలువ ఆకారంలో పెద్ద బాక్సు, దాంట్లో కట్టలు, డబ్బులు. ఎక్కడైనా ఉన్నాయి సంచులు సంచులు డబ్బులు. దొరికితే దొంగ, దొరకకపోతే దొరలు చాలా మంది ఉన్నారు మనోళ్ళు. దొరికిన వాళ్ళు ఒకళ్ళిద్దరే దొంగలు కాదు, దొరకని దొరలు చాలా మంది ఉన్నారు. కోట్ల రూపాయలు ములుగుతున్నాయని వినికిడి, మనకు తెలియదు వాస్తవం. బస్తాల్లో దాస్తున్నారు. ఆయనేమో రిక్తహస్తునిగా చేసుకున్నాడు. మనమేమో సంపాదించుకునే ధోరణిలో వెళుతున్నాం. విశ్వాసులు దృక్పథాలు ఎలా మారిపోయినాయి? ఏమి సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, ఈ లోకంలో ఎంత పోగు పెట్టుకుందాం. బ్రతకడానికి తినడానికి కావాల్సిందే, సంపాదించుకో దాంట్లో. దట్ షుడ్ నెవర్ బీ ద అవిగేషన్. ఆ దురాశ ఉండకూడదు అంతే. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. దాసుని రూపము ధరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, సిలువలో వేలాడి తనను తాను తగ్గించుకునేటువంటి ప్రభువారు, రిక్తహస్తునిగా నీ కొరకు నా కొరకు చేసుకున్న ప్రభువారు, ఈరోజు నిన్ను నన్ను ఒక ప్రశ్న వేస్తే, నేను నీ కొరకు ఇంత చేశాను కదా, నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు అంటే, మన జవాబేంటి? తనలోంచి కన్ను మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభు నా జవాబు ఏంటయ్యా అని అడుగుదాం ప్రభుని. ఇప్పటి వరకు ఎంతో కాలంగా నాకు భక్తి ఉంది, విశ్వాసం ఉంది అనుకుంటున్నాను. నేను విశ్వాసనే, నిజమే. అయితే ఈరోజు నన్ను తిన్నగా నన్ను ప్రశ్న అడిగితే, నీ కొరకు నన్ను నేను తగ్గించుకున్నాను కదా, నీ కొరకు నేను రిక్తహస్తునిగా చేసుకున్నాను కదా, నీ కొరకు నేను దాసుని స్వరూపమును ధరించాను కదా, మనుష్యుని పోలికగా పుట్టి మహిమ స్వరూపాన్ని విడిచిపెట్టాను కదా, సిలువ మీద వేలాడాను కదా, రిక్తహస్తునిగా వేలాడాను కదా. నేను నీ కొరకు ఎంత చేస్తే నా కొరకు నువ్వేం చేస్తున్నావు నా ప్రియ బిడ్డ అని ప్రభు అడిగితే ఏం జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు? ఒకవేళ ఈ వాక్యం విన్న తర్వాత దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా దాచబడి ఉన్నట్లయితే వాటిని తీసరి చేసుకుందాం. ఈ దినాలలో ఆయన సిలువ శక్తి చేత మన హృదయ అంతరంగాల్ని ప్రక్షాళన చేసుకుందాం. ప్రభు పాదాల దగ్గర నూతన సమర్పణతో సిద్ధపడదాం. గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం.